లక్ష్మీనారాయణుని మీద విశ్వాసం కలిగిన నాగదాసు కథ. ఒక చిన్న గ్రామంలో నాగదాసు అనే యువకుడు జీవించేవాడు. అతని జీవితం ధనదౌర్భాగ్యంతో నిండి ఉండేది. కాని అతనికి ఉన్న ఒక గొప్ప ఆయుధం లక్ష్మీనారాయణ స్వామిపై అద్భుతమైన భక్తి. ప్రతి ఉదయం అతడు గ్రామం చివర చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఈ మంత్రం జపించేవాడు. ఓం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః. ఆయనకు దేవాలయం లేదు, ధనం లేదు, భక్తులు లేరు, కాని దేవుడిపై నమ్మకం మాత్రం పుష్కలంగా ఉండేది. గ్రామస్థులు అతన్ని చూసి ఎగతాళి చేసేవారు. పని చెయ్యడు, చదవడు, దేవుడే పోసి తినిపిస్తాడేమో అంటూ నవ్వుకొనేవారు. కాని నాగదాసు ఎవరి మాటా పట్టించుకోలేదు. నాకు స్వామి ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఎప్పుడో ఒకరోజు ఆయన ప్రత్యక్షమవుతాడు అని ధైర్యంగా ఉండేవాడు. ఒక రాత్రి ఆకాశంలో ఒక వెలుగు మెరిపింది. ఆ వెలుగులోంచి లక్ష్మీదేవి మరియు నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. నాగదాసు దిగ్భ్రాంతిగా భూలోకానికి నమస్కరించాడు. నారాయణుడు అన్నారు, నాగదాసు, నీ భక్తిని మేము గమనించాం. ఒక వరం కోరుకో. నాగదాసు తలవంచి వినయంగా అన్నాడు, ప్రభూ, నా గ్రామంలోని ప్రజలందరికీ మీ భక్తి కలగాలి. దయచేసి మా ఊరిని మీ మహిమతో నిండిపోయేలా చేయండి. ఆయన కోరికను ఆమోదించిన లక్ష్మీనారాయణులు క్షణాలలో అదృశ్యమయ్యారు. మరుసటి రోజు గ్రామ మధ్యలోనే ఒక అద్భుతమైన లక్ష్మీనారాయణ ఆలయం తలెత్తింది. ఎవ్వరూ చూసుండరు, ఎవ్వరూ కట్టలేదు. అది దేవ మహిమ. ఈ మార్పు చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నాగదాసు నడిచే ప్రతి అడుగు భక్తులు నమస్కరించే స్థలమైంది. గ్రామం మొత్తం భక్తితో మారిపోయింది. ఇది నిజమైన కథ. మరియు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇది వత్సవాయి సమీపంలోని దబాకుపల్లి అనే గ్రామంలో ఉంది. ఆ ఆలయం గురించి కొన్ని క్లిప్లను నేను చూపిస్తాను. ఇది చాలా శక్తివంతమైన ఆలయం. అందరూ వచ్చి ఈ ఆలయాన్ని చూడండి. నాకు కూడా ఇది తెలుసు. ఇది చాలా శక్తివంతమైన ఆలయం. అందరూ ఈ ఆలయాలకు రావాలి. నాకు తెలిసిన 2 రోజుల తర్వాత నేను మీకు చెప్తున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఆలయాన్ని చూడండి.